ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి. ఒక ఊర్లో ముసలవ్వ, ఓ బుజ్జి మేక ఉండేవారు. తనకంటూ ఎవరూ లేని ఆ అవ్వ బుజ్జిమేకను పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజూ దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ. ఒకరోజు మాత్రం మేతకు తీసుకెళ్లలేదు. అది గమనించిన మేక ఏమయిందవ్వా, నన్ను మేతకెందుకు తీసుకెళ్లలేదు అని అడిగింది. ఏమీ లేదు బుజ్జిమేక, నాకు జ్వరం వచ్చింది. నిన్ను మేతకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావటం లేదు అని చెప్పింది. మరేం ఫర్వాలేదవ్వా, నేను ఒక్కదాన్నే ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని చెప్పి బయలుదేరింది బుజ్జిమేక. అలా వెళ్తుండగా దారిలో నక్క ఒకటి ఎదురైంది. అది మీదపడి తినేసేందుకు రాగానే మేక ఇలా అంది, నక్క బావా, నక్క బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే అని చెప్పింది. ఆలోచనలో పడ్డ నక్క సరేనని పంపించింది. తరువాత మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది. అది కూడా మేకను తినేసేందుకు రాగానే, వద్దు తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే అంది. తోడేలు కూడా సరేనని ఒప్పుకుంది. అలా మేక మెల్లిగా నడుస్తూ పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే దారిలో పులి ఎదురైంది. అమాంతం మీదపడి తినేసేందుకు పులి మేక దగ్గరకు ఉరికి వచ్చింది. ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైన అందరికీ చెప్పినట్లుగానే చెప్పింది. అంతా విన్న పులి, సర్లేగాని త్వరగా వచ్చేయి, నాకు చాలా ఆకలిగా ఉంది అని చెప్పి పంపించింది. హమ్మయ్యా, బ్రతుకు జీవుడా అనుకుని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది. సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది. మేక కూడా ఎప్పట్లాగే, వద్దు సింహం బావా, వద్దు, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా అని నమ్మబలికింది. మేక మాటలను నమ్మిన సింహం కూడా మిగతా అన్నింటిలాగే ఎదురుచూస్తూ కూర్చుంది. అలా అన్నింటి బారి నుండి ప్రాణాలతో బయటపడ్డ బుజ్జిమేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనబడగానే అందులోకి దూరి కూర్చుని, దొర్లు దొర్లు గుమ్మడికాయ్, దొర్లకుంటే దోసకాయ్ అనుకుంటూ బయలుదేరింది. అలా పోతూ పోతూ ఉంటే సింహం ఎదురవుతుంది. అప్పుడు సింహం, ఇటుగా ఒక మేక పోయింది, నీవు ఏమైనా చూశావా అన్నది. అప్పుడు ఆ గుమ్మడికాయ, లేదు లేదు, నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు అన్నది. అలా పోతూ ఉంటే పులి ఎదురై, ఇటుగా ఓ మేక వెళ్ళింది, నువ్వుగాని చూశావా అంటూ ఆరాలు తీసింది. నాకలాంటి మేక అసలు కనబడనేలేదు అని చెప్పి తప్పించుకుంది బుజ్జిమేక. అలాగే మిగతా సింహం, తోడేళ్లకు కూడా ఇలాగే బదులిస్తూ వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ పోయింది. అయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి గుమ్మడికాయకు ఓ పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది. దీంతో విషయానికి అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకుని బయటకు వచ్చి చెంగు చెంగున ఎగురుకుంటూ నక్కకు అందకుండా తప్పించుకుని పారిపోయింది. ఎలాగోలా అవ్వ దగ్గరకు చేరుకున్న బుజ్జిమేక సంతోషంగా అవ్వతో ఇలా అంది, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను. దయగల కాకి, ఇది చాలా కాలం క్రితం అమిదాపూర్ నగరానికి సమీపంలో పెద్ద మరియు దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా ప్రశాంతత ఉండేది మరియు ఆ అడవి చాలా అందంగా ఉంది. ఆ అడవిలో అనేక రకాల జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది మరియు ఆ కాకి ఇతర కాకుల కంటే భిన్నంగా ఉండేది. ఎందుకంటే ఆ కాకి చాలా దయగలది మరియు హృదయపూర్వకంగా ఉండేది. ఆ అడవిలో ఎవరికైనా ఆ కాకి సహాయం కావాలంటే ఆమె తప్పకుండా వారికి సహాయం చేస్తుంది. మరియు ఆ అడవిలోని ప్రతి ఒక్కరికి కాకి యొక్క నిజమైన హృదయం గురించి తెలుసు.
మరియు అందరూ ఆ కాకిని చాలా గౌరవించారు మరియు విశ్వసించారు. కానీ ఎక్కడో ఆ కాకికి సొంత పిల్లలు లేకపోవడంతో నిరాశే మిగిలింది. ఇంకా ఎవరి పిల్లలని చూసినా ఏడవడం మొదలుపెట్టేది. అందుకే ఇతర పక్షులు ఈ కాకిని తమ పిల్లలతో ఉంచి అక్కడి నుండి వెళ్లిపోయేవి. అందుకే ఆ పిల్లలను చూసి తన సొంత బిడ్డలుగా భావించి ప్రేమగా చూసుకునేది. మరియు అదే దట్టమైన అడవిలో ఒక నక్క ఎప్పుడూ పక్షుల గుడ్లు మరియు వాటి పిల్లలను తింటూ ఉండేది. అది చాలా తెలివైన నక్క. ఒకరోజు ఒక పక్షి తన గుడ్ల దగ్గర ఉండమని కాకిని కోరింది. కాకి అంగీకరించింది. ఆమె అక్కడే కూర్చుంది. అకస్మాత్తుగా ఆ నక్క అక్కడికి వచ్చింది. నక్కను చూసి కాకి చాలా భయపడిపోయింది. అప్పుడే తన స్నేహితుడు అయిన డేగ జ్ఞాపకం వచ్చింది. డేగ స్నేహితుడు మరియు అదృష్టవశాత్తు ఆ డేగ ఇల్లు కూడా అదే స్థలంలో ఉంది. కాకి వేగంగా వెళ్లి డేగకు చెప్పడంతో డేగ తన ఇతర స్నేహితులతో కలిసి వచ్చి నక్కను దారుణంగా కొట్టడంతో నక్క భయపడి అక్కడి నుంచి పారిపోయింది. మరియు ఆ కాకి ఆ గూడులో కూర్చుంది. అప్పుడు పక్షులు తమ ఇంటికి వచ్చి తమ పిల్లలను రక్షించినందుకు కాకికి కృతజ్ఞతలు తెలిపాయి. అప్పుడు ఆ పొదల వెనుక నిలబడిన నక్క వాటి మాటలను వింది మరియు నక్కకు కాకిపై చాలా కోపం వచ్చింది. మరియు ఎలాగైనా కాకిని నాశనం చేయాలని నక్క నిర్ణయించుకుంది. మరి కొన్ని నెలల తర్వాత కాకి ఇంటికి ఆనందం వచ్చింది. అదృష్టవశాత్తు ఆ కాకికి సంతానం కలిగింది. మరియు అందరూ చాలా సంతోషించారు. మరియు ఈ వార్త నక్క చెవులకు చేరింది. మరియు ఆ నక్క ముఖం కోపంతో ఎర్రబడింది. మరియు ఆ నక్క సమయం చూసి ఆ కాకి పిల్లలను తినాలనుకుంది. అంతే ఆ నక్క కాకి గూడు మీద కన్ను వేసింది. గూడు చుట్టుపక్కల ఎవరూ లేకుంటే ఆ పిల్లల్ని ఏ ఆధారం లేకుండా తినేస్తానని అనుకుంటూ పొదల్లో కూర్చుంది. మరియు నక్క చాలాసేపు వేచి ఉంది మరియు చివరకు అతని ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. గూడు దగ్గర ఎవరూ లేరు మరియు సమీపంలో ఎవరూ లేరు. అప్పుడు మెల్లగా నక్క గూడు దగ్గరికి వెళ్తోంది. అకస్మాత్తుగా కొందరు వేటగాళ్లు వచ్చి దానిని చంపేస్తారు. అప్పుడు కాకి అక్కడికి వస్తుంది మరియు తన పిల్లలు క్షేమంగా ఉండడం చూసి చాలా సంతోషిస్తుంది. చెడ్డ నక్క కూడా చనిపోయింది. అందుకే మన మంచి పనులు మనకు తోడు ఇస్తాయి. మరియు మీరు మంచి మరియు నిజమైన హృదయం ఉంటే దేవుడు స్వయంగా మీకు తోడు ఉంటాడు. బ్రతికి గాడిద చేత తన్నుల. ఒక పెద్ద అడవిలో బాగా బలిసిన సింహం ఒకటి జీవిస్తుండేది. ఈ సింహానికి సహజంగా వచ్చిన బలపరాక్రమాలతో పాటు అంతులేని అహంకారంతో మిడిసిపడుతుండేది. అడవిలో బ్రతికే జంతువున్నింటి చేత అది అడ్డమైన చాకిరీ చేయించుకుంటుండేది. తను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, అడ్డు ఆపు లేకుండా అడవికి మహారాజుగా పెత్తనం చెలాయిస్తూ ఉండేది. అలా ఉండగా ఆ సింహం అడవిలో ఒకసారి బాగా కరువు వచ్చింది. ఆ కరువుకు తట్టుకోలేని ఇతర జంతువులన్నీ తట్టా బుట్టా సర్దుకుని తలోదారి పారిపోయాయి. జంతువులకు రాజైతే మాత్రం సింహానికి తిండి తిప్పలు ఊరికే వచ్చేస్తాయా? ఇతర జంతువులన్నీ ఉన్నంతకాలం వాటిలో ఏదో ఒకదాన్ని గుటుక్కుమనిపించి తన ఆకలి తీర్చుకునేది. ఇప్పుడు అది కూడా లేదు. ఒక్క జంతువు కూడా ఆ అడవిలో లేదు. అయినా బెట్టుగా అదే అడవిలో కొన్నాళ్లపాటు నీల్గుతూ కాలం వెళ్లబుచ్చింది సింహం. కాని ఆకలికి తట్టుకోలేక వేరే అడవికి బయలుదేరింది. ఆ అడవిలో ఒక నక్క, గాడిద, ఎద్దు కలిసి స్నేహంగా జీవిస్తుండేవి. వాటి తిండి తిప్పలు వేరువేరైనా కూడా కలసిమెలసి ఉండేవి. వాటి దగ్గరికి చేరింది సింహం. వలస వచ్చినా గర్వాన్ని వదలని ఆ సింహం ఈ అడవికి కూడా తానే రాజునని అంది. అయినా ఎద్దు, నక్క, గాడిద ఒప్పుకోకపోవటంతో వాటితో ఒక ఒప్పందం చేసుకుంది. ఎలాంటి ఆహారం దొరికినా అందరూ సమానంగా పంచుకుని తినాలని అంది సింహం. దానికి మిగతావి కూడా సరేనన్నాయి. ఒకరోజు ఆహారం దొరికింది. అందరికీ సమానంగా పంచిపెట్టాలని ఎద్దును కోరింది సింహం. ఆహారాన్ని నలుగురికి 4 వాటాలుగా వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది.
ఎద్దు మీదికి దూకి పంజాతో చరిచింది. అంతే, ఎద్దు చచ్చిపోయింది. నక్క, గాడిద లోలోపలే ఏడుస్తూ కూర్చున్నాయి. ఈసారి నక్కవైపు తిరిగిన సింహం, నువ్వు పంచు అంది. అయితే తెలివిగల నక్క, ఈ ఆహారాన్ని పంచటం నా వల్ల కాదు, నువ్వే పంచు అంది. దాంతో సింహం గర్వానికి అంతే లేకుండా పోయింది. సరే, నేనే పంచుతానని ఆహారాన్ని 3 వాటాలు చేసింది. నేను మృగరాజును గనుక 1 వాటా నాది, 2వ వాటా మీతో పంచుకోవాలి గనుక ఇంకోటి కూడా నాదే అని చెప్పింది సింహం. అలాగే ఇక మిగిలింది 3వ వాటా. మీ ఇద్దరికీ దమ్ములుంటే దీన్ని తీసుకోండి అంటూ రెచ్చగొట్టింది. దాంతో జడుసుకున్న నక్క, గాడిద భయపడిపోయాయి. దౌర్జన్యంగా ఆహారాన్నంతా కాజేసిన సింహం కడుపు నిండా తిని హాయిగా నిద్రపోగా, నక్క, గాడిద మాత్రం ఆకలితో అల్లాడిపోయాయి. అయితే ఒక్కసారిగా దొరికిన ఆహారాన్ని ఆత్రం కొద్దీ గబగబా తినేసిన సింహం ఆ మరుసటి రోజు జబ్బుపడింది. పడుకున్న చోటు నుంచి కదలలేకుండా అయిపోయింది. అది చూసిన ఇతర జంతువులన్నీ కసితీరా సింహాన్ని తిట్టి, తన్ని, కొట్టి వెళ్లేవి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లు ఉరిమి చూసి మూలిగేది. కాని ఏ ప్రాణి కూడా భయపడేది కాదు. బ్రతికి బట్టకడితే మీ సంగతి చూస్తానని వాటిని సింహం బెదిరించేది. అయినా అవి లెక్క చేసేవి కావు. ఒక రోజున గాడిద తన దగ్గరకు రావటం చూసిన సింహం, నువ్వు కూడా తన్నిపోయేందుకే వచ్చావా అంటూ గుడ్లురిమి చూసింది. ఇంకా గుడ్లురుముతున్నావా మృగరాజా, చింత చచ్చినా పులుపు చావలేదే అంటూ వెక్కిరించింది గాడిద. సింహం మళ్లీ గుడ్లు ఉరిమి చూడటంతో కోపం నశాలానికెక్కిన గాడిద తన వెనుక కాళ్లతో సింహం మొహంపై తన్నింది. వెంటనే సింహం 2 కళ్ళు రాలి నేలమీద పడ్డాయి. ఇంత బతికి ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసిందేనా? అయ్యో, నాదెంత దిక్కుమాలిన చావు అనుకుంటూ ఏడ్చి దొర్లాడింది సింహం. అయినా కూడా ఏ ఒక్క జంతువు దానిపై జాలి చూపించలేదు. ఇన్ని రోజులు తమను కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటూ ఆ రోజు నుంచి జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. తన చిట్టి ముక్కుతో టపటప పొడుచుకుని కోడిపిల్ల గుడ్డు నుండి బయటకు వచ్చింది. చుక్ చుక్ మని అరిచింది. తన తల్లి కోసం అటూ ఇటూ చూడసాగింది. తనకు అక్కడ ఎవరూ కనపడలేదు. తనకు తన తల్లి కనిపించకపోయేసరికి పట్టరానంత దుఃఖం తనకు వచ్చింది. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇక ప్రయోజనం లేదని తన తల్లి ఎక్కడ ఉందో తెలుసుకోవాలని నిర్ణయించుకొని తన చిట్టి చిట్టి పాదాలతో నడుస్తూ తన అమ్మను వెతకడం ప్రారంభించింది. వెతుకుతున్న సమయంలో దారిలో తనకు ఒక ఆవు కనిపించింది. తనకంటే ఎంతో ఎత్తుగా ఉన్న ఆ ఆవుని ఆశ్చర్యంగా చూడసాగింది. తననే చూస్తున్న ఆ కోడి పిల్లను ఆ ఆవు ప్రేమగా, ఏమయింది అమ్మా, నీకు ఏం కావాలి అని అడిగింది. అప్పుడు కోడిపిల్ల ముద్దు మాటలతో మా అమ్మవు నీవేనా అని అడిగింది. గోవు దాని అమాయకత్వానికి జాలి పడింది. ఇలా అంది, నన్ను చూసావు కదా అమ్మ, నేను ఎంత పెద్దగా ఉన్నానో. మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది. ఓహ్, మా అమ్మ నీకంటే చిన్నగా ఉంటుందా అని అక్కడి నుండి ముందుకు సాగింది. అలా నడుస్తూ ఉంటే దానికి దారిలో ఒక మేక కనబడింది. వెంటనే ఆ మేక దగ్గరకు వెళ్లి, ఆవు కంటే చిన్నగా ఉన్నావు, మా అమ్మ నువ్వేనా అని అడిగింది. అప్పుడు మేక, నేను ఆవు కన్నా చిన్నగా ఉన్న విషయానికి నిజమే, కాని నన్ను చూడు, నాకు 4 పాదాలు ఉన్నాయి కాని నీకు 2 పాదాలు ఉన్నాయి చూడు. అదే విధంగా మీ అమ్మకు కూడా 2 పాదాలు ఉంటాయి. నీకు రెక్కలు ఉన్నాయి కాని నాకు రెక్కలు లేవు అని సమాధానమిచ్చింది. మేక మాటలు విన్న కోడిపిల్ల, మేక తన అమ్మ కాదని బాధపడుతూ 2 రెక్కలు మరియు 2 పాదాలు ఉన్న తన తల్లిని వెతకడానికి ముందుకు సాగి, ఇలా బయలుదేరిన కోడిపిల్లకు అల్లంత దూరంలో కావ్ కావ్ అంటూ ఒక కాకి కనిపించింది. మేక మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని, కాకి తన తల్లి అయి ఉంటుందని, నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి, మా అమ్మవు నీవేనా అని కోడిపిల్ల అడిగింది. అప్పుడు ఆ కాకి, నాకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి నిజమే, కానీ నేను మీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగురగలను.
మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది. కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి. నాలాగా మీ అమ్మ అరవదు అని అంది. దాని మాటలు చిన్న కోడిపిల్ల నిరుత్సాహపడింది. నిరాశగా, దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకికి కూడా జాలేసింది. కోడిపిల్లతో కాకి, నీవు నిరుత్సాహపడకూడదు. ముందుకు వెళ్ళి ప్రయత్నించు. మీ అమ్మ నీకు తప్పకుండా కలుస్తుంది అని చెప్పి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకొని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువు గట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులో కనిపించింది. కోడిపిల్లలో ఉత్సాహం ఉరకలు వేసింది. అమ్మా అంటూ బాతు దగ్గరికి పరుగెత్తింది. బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది. ఏమిటమ్మా అలా చూస్తావు? నేను నీ బిడ్డను, గోముగా కోడిపిల్ల పలికింది. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా అని బాతు అంది. ఆ మాటలకు ఖంగుతిన్న కోడిపిల్లకు దుఃఖం పొంగుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడిచింది. తన తల్లిని కనుక్కోలేనేమోనని భీతి చెందింది. కోడిపిల్ల ఏడుపు చూసిన బాతు గుండె కరిగింది. లాలనగా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు? చెప్పు అని కోడిపిల్లను బుజ్జగించింది. ఊరడిల్లిన కోడిపిల్ల వెక్కుతూ జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న బాతు, మీ అమ్మ నాలా క్వాక్ కాదుకో, కకో అంటుంది అని చెప్పింది. చెట్టు పైనుండి సంభాషణంతా వింటున్న పావురం వీరి దగ్గరికి వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్ల సహాయం చేయాలనిపించింది. ఈ చెరువు గట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీకు మీ అమ్మ కనిపించవచ్చు అని చెప్పి పావురం ఎగిరి వెళ్ళింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్ళగా ఖోఖో కకో అన్న శబ్దం వినిపించేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది. 2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కొక్కో అంటున్నది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయి ఉంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా, చిక్ చికక్ చిక్ అంటూ పిలిచింది. ఆ పిలుపుకు వెనుదిరిగి చూసిన కోడిపిల్లను చూసి ఆగింది. తన పిల్లలను గుర్తించింది. దగ్గరకు రమ్మన కకోక్కొక్కో అంటూ పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల ఆనందానికి అవధుల్లేని. సంతోషంగా తన చిట్టి చిట్టి రెక్కలతో ఎగురుతూ తన తల్లిని చేరుకుంది. కోడిపిల్లను అనురాగంతో కొద్ది తన రెక్కల్లో ఇముడ్చుకుంది. కోడిపిల్ల తల్లి ఒడిలో ఒరిగిపోయింది. అక్కడే ఉండక నాకోసమని వెదుకుతూ, ఎందుకు బయలుదేరావమ్మా? మీ ఆహారం కోసమే నేను వచ్చాను. ఎలాగూ తిరిగి వచ్చేదాన్ని కదా అని కోడి తన పిల్లతో అంది. తన పిల్ల తననే వెదుకుతూ ఎలా చేరుకుందో తెలుసుకోవాలని కుతూహలంగా ప్రశ్నించింది. కోడిపిల్ల జరిగిందంతా తన తల్లికి ముద్దుగా అభినయిస్తూ చిన్న చిన్న మాటల్లో వివరించింది. ఆ మాటలు విన్న తల్లి కోడి తన పిల్ల తెలివికి, పట్టుదలకు అబ్బురపడింది. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ దగ్గర ఒక కుందేలు, ఒక పంది, ఒక కోడిపెట్ట ఉండేవి. అవ్వ తన దగ్గరున్న డబ్బునంతా వాడి వాటిని చక్కగా పెంచి పెద్ద చేసింది. అయితే అవి పెద్దయ్యేసరికి అవ్వ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఒక రోజున అవ్వ వాటినన్నిటినీ పిలిచి, చూడండి నా మిత్రులారా, ఏనాడూ లేనంత లోటు ఈనాడు మనకు వచ్చి పడింది. ఇంట్లో తినేందుకు ఏమీ లేదు. అందుకని ఇక మనం అందరం కలిసి ఎంతో కొంత సంపాదించుకోవలసిందే. అడవికి వెళ్లి మనందరం కట్టెపుల్లలు ఏరుకొద్దాం. వాటిని అమ్మితే మనందరికీ సరిపోయేన్ని డబ్బులు వస్తాయిలే అన్నది. ఆ రోజున అవ్వ దారి చూపెడితే అవన్నీ కలిసి అడవికి వెళ్ళాయి. దొరికినన్ని కట్టెపుల్లలు ఏరుకొచ్చి అమ్మారు అందరూ. ఆ వచ్చిన డబ్బులతో భోజనానికి కావలసిన సరుకులు కొనుక్కున్నారు. మరుసటి రోజున అవ్వను ఇంట్లోనే ఉండమని కుందేలు, పంది, కోడి సొంతగా అడవికి బయలుదేరాయి. అడవిలో తిరుగుతూ అవి దారి తప్పాయి. చివరికి రాత్రి చీకటిపడే సమయానికి వాటికి ఒక గుడిసె కనబడింది. అవి మూడూ ఆ గుడిసె తలుపు తడితే ఒక ముసలవ్వ తలుపు తీసి వాటిని లోనికి ఆహ్వానించింది.
ఓహో, మీరు అడవి చివరన ఊర్లో ఉంటారు కదూ. ముసలమ్మతో బాటు రండి రండి, ఈ పూటకి ఇక్కడే ఉండొచ్చు. నేను మీకు భోజనం పెడతానులే. రేపు పొద్దున తెల్లవారాక ఇంటికి పోదురు గాని అని ఆమె వాటికి భోజనం పెట్టి పడుకునేందుకు చోటు చూపించింది. అయితే వాటికి రాత్రి ఎంతసేపటికి నిద్ర రాలేదు. ఏదో తెలియని భయం ఆవరించి ఉన్నది వాళ్ళని. చివరికి కుందేలు అన్నది, ఇక్కడ ఏదో సరిగ్గా లేదనిపిస్తున్నది నాకు. మనం ఇక్కడంతా కొంచెం వెతికి చూద్దామా, ఏమైనా తెలుస్తుందేమో అని. అప్పుడు అవన్నీ అక్కడంతా వెతికాయి. నిశ్శబ్దంగా ముసలమ్మ పడుకొని ఉంది. ఆమె పక్కనే టేబుల్ మీద ఓ డైరీ ఉంది. ఇవి మెల్లగా వెళ్ళి ఆ డైరీని ఎత్తుకొచ్చి చదివాయి. నేను మామూలు ముసలమ్మను కాదు, మంత్రగత్తెను అని రాసుకున్నదామె ఒకచోట. నా దగ్గరున్న డబ్బు, బంగారము, నగలు అన్నిటినీ తూర్పు మూలన చెట్టు క్రింద పాతి పెట్టాను అని రాసుకున్నది ఒకచోట. ఈ కుందేలును, పందిని, కోడిని నేను బలి ఇచ్చేస్తాను అని రాసుకున్నది ఇంకో చోట. అది చదివాక కోడి చాలా భయపడి పారిపోదామన్నది. అయితే పందికి ధైర్యం ఎక్కువ. అదన్నది, మనం వెళ్లే ముందు ఈమె దాచుకున్న బంగారం అంతా తవ్వుకుపోదాం అని. కుందేలు ఇంకా తెలివైనది. అది అన్నది, మనం ఈ మంత్రగత్తె దగ్గరున్న మంత్రదండాన్ని, చీపురు కట్టని, కత్తిని అన్నిటినీ దాచిపెట్టేద్దాం. పారిపోవద్దు. తెల్లారాక ఆమె నుండి మర్యాదగా సెలవు తీసుకునే వెళ్దాం అని. సరే అని అవన్నీ చెట్టు మొదట్లో తవ్వి బంగారం, నగలు అన్నీ మూటగట్టుకొని దూరంగా ఓ పొదలో దాచిపెట్టాయి. ఆ గుంతను బాగా మూసేసి దూరంగా వేరే ఓ గుంత తవ్వాయి. మంత్రదండాన్ని, చీపురును, కత్తిని తెచ్చి ఆ గుంతలో పెట్టి పూడ్చేశాయి. ఆ పైన ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని హాయిగా గుర్రుపెట్టాయి. మంత్రగత్తె ఉదయాన్నే లేచేసరికి అవన్నీ కూడా లేచి కూర్చుని ఆమెకు నమస్కారం పెట్టి, అవ్వా వెళ్ళొస్తాం అన్నాయి. మంత్రగత్తె, అయ్యో ఇప్పుడే వెళ్తారా, కొంచెం ఆగండి, మళ్ళీ భోంచేసి వెళ్దురుగాని అంటూనే తన మంత్రదండం కోసం వెతుక్కుంటే అది దొరకలేదు. కత్తి కోసం వెతికితే అది దొరకలేదు. ఆ లోపల ఇవన్నీ తొందర నటిస్తూ, మాకేమీ వద్దులే అవ్వ, మా ముసలవ్వ కూడా ఎదురు చూస్తుంటుంది, వెళ్ళొస్తాం. నువ్వు మాకు ఎంత సాయం చేశావో, చాలా చాలా ధన్యవాదాలు అని చెబుతూ హడావిడిగా బయటికి పరుగు తీశాయి. వాటి వెంటపడి పట్టుకునేందుకు మంత్రగత్తె తన చీపురు కోసం చూసింది. కాని అది దొరకలేదు ఆమెకు. ముగ్గురు మిత్రులు తాము బంగారం, నగలు దాచిన మూటను ఎత్తుకొని నవ్వుకుంటూ హాయిగా ఇల్లు చేరుకున్నాయి. దాన్నంతా అవ్వకు చూపిస్తే ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆపైన అందరూ కలిసి హాయ్ లాభం. మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంటుంది. ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడిపిల్ల, ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతుంటాయి. ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది. ఆ అందమైన వనంలో సంతోషంతో అటు ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడిపిల్ల కనిపించింది. బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడిపిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క. వెంటనే మెల్లగా లేడి దగ్గరకు వెళ్లి తన మనస్సులోని కుళ్ళును బయటకు పడనీయకుండా మాటలు కలిపింది. తనకు ఎవరూ తోడులేరని, తాను ఒంటరినని విలపించింది నక్క. అంతేగాకుండా నిన్ను చూడగానే తనకు తనవారంతా గుర్తుకు వచ్చారని, చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి తన నివాస స్థలానికి తీసుకెళ్ళింది. వనంలోని మందారం చెట్టుపైన కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది. అతడెవరు, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి. అప్పుడు లేడిపిల్ల ఈనక్క దిక్కులేనివాడని, తనతో స్నేహం కోరి వచ్చాడని చెబుతుంది. అంతా విన్న కాకి
మంచి చెడు విచక్షణ లేకుండా ఎవరుబడితే వారితో, కొత్తవారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ తనకు తెలిసిన గద్ద, పిల్లి కథను చెబుతుంది. అయితే కాకి అలా చెబుతుండటంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది. అంతే, నువ్వు మాత్రం లేడిపిల్లను కలుసుకునేటప్పటికి కొత్తదానివే కదా, మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా అంటూ కోపాన్ని నిగ్రహించుకుని నిష్ఠూరమాడింది నక్క. కాకి, నక్క అలా వాదులాడుకుంటుండగా లేడిపిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు, వ్యక్తిగత ప్రవర్తనను బట్టే మిత్రుడైనా శత్రువైనా ఏర్పడుతుంటారని సర్దిచెప్పింది. ఇక అప్పటినుండి లేడి, కాకి, నక్క ఎంతో స్నేహంగా కాలం గడపసాగాయి. కాని నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు. దీనికి తగిన సమయం కోసం వేచి చూడసాగింది. ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసివచ్చానని, తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది. నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో పాటు వెళ్లి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది. రోజూ ఆ ప్రాంతానికి వెళ్లి పైరును కడుపు నిండా మేసి వచ్చేది. అయితే అది ఎంతో కాలం సాగలేదు. ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజూ వచ్చి పైరును తినేసి వెళ్లటం గమనించాడు. దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని పొలంలో వలవేశాడు యజమాని. విషయానికి తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలం మేసేందుకు వచ్చి వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ అది వల నుంచి బయటపడలేకపోయింది. కాసేపటికి అక్కడికి వచ్చిన నక్క మనసులో ఆనందిస్తూ, పైకి మాత్రం బాధను నటిస్తూ ఉంటుంది. పొలం యజమాని రాకముందే తనను ఎలాగైనా తప్పించమని నక్కను వేడుకుంటుంది లేడిపిల్ల. అయితే ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని, తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్లి నక్కి కూర్చుంటుంది. నక్క ఇలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడుతుంది. మేతకు వెళ్ళని తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగిరావడంతో అనుమానం వచ్చిన కాకి వెతుక్కుంటూ రాగా వలలో చిక్కుకుపోయిన లేడిపిల్ల కనిపిస్తుంది. ఇదంతా ఎలా జరిగిందని కాకి ప్రశ్నించగా, నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది లేడిపిల్ల. ఇవి రెండూ ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతిలో దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి. జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి లేడితో వలలో చచ్చిపోయినట్లు నటిస్తూ పడుకోమని, తాను చచ్చిన నీ కళ్లను పొడుస్తున్నట్లుగా నటిస్తానని చెప్పింది. అంతేగాకుండా తాను సమయం చూసి కూత పెట్టగానే లేచి పరుగు తీయమని, అప్పటికి అంతకు మించిన ఉపాయం మరోటి లేదని లేడికి అభయం ఇచ్చింది కాకి. పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను విడదీశాడు. దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో ఒక్క ఉదటున లేచి పరుగెత్తింది లేడిపిల్ల. లేడి తనను మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు. అయితే అది గురితప్పి పక్కనే పొదలో దాగివున్న నక్కకు తగిలి కుక్కచావు చచ్చింది. లేడిపిల్లను కాపాడుకుని దాన్నే అనుసరిస్తూ వనంలోకి వెళ్లిపోయింది కాకి. కాబట్టి పిల్లలు, పంచతంత్రంలోని ఈ కథ సారాంశం ఏమిటంటే, కొత్తగా వచ్చిన వారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో చెబుతుంది. అంతేగాకుండా ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే అలా అనుకున్న వారికే అపకారం ఎదురవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తల్లి కోడి వెంటే పిల్ల కోళ్లు తిరుగుతూ తల్లి కోడి ఏ పని చేస్తే ఇవి కూడా అదే పని చేస్తున్నాయి. తల్లి కోడి కాళ్లతో నేలను గీరి పిల్లలకు చూపించింది. అవి కూడా తమ సన్న సన్న కాళ్లతో నేలను గీరి తల్లి గీరిన చోటికి పరుగెత్తి మూగి చూశాయి. తల్లి గీరిన చోట వాటన్నిటికీ తలా ఒక చిట్టి పురుగు దొరికింది. పిల్లల్లో తెలివైన దొకటి ఉంది. అది అడిగింది, అమ్మా, మనం ఈ పురుగుల్ని దాచుకుంటేనేమి? అవి పిల్లల్ని పెడతాయి కదా, ఎక్కువవుతాయి.
అప్పుడు మనం వాటిని తింటూ ఉండొచ్చు ఎంచక్కా అని. తల్లి నవ్వింది. పోయిన జన్మలో నువ్వు మనిషివి అయి ఉంటావు. ఊరుకో, మనం ఎక్కడన్నా అట్లా పెంచుకొని తినేసే రకాలలాగా కనిపిస్తున్నామా అంది. చిట్టి పిల్ల ముక్కు ముడుచుకున్నది. అటూ ఇటూ చూసింది. అక్కడే దగ్గర్లో దానికి ఒక అట్టపెట్టె కనబడింది. అది పోయి అట్టపెట్టెని జాగ్రత్తగా చూసింది. ఆ పెట్టెను తెరవచ్చు, మూయచ్చు. చిట్టి కోడి పిల్లకు చాలా సంతోషం వేసింది. ఆ సరికి తల్లి కోడి ఓ పేడకుప్ప నీడకు చేరుకొని నేలను గీరుతోంది. ఇక్కడ చాలా పురుగులున్నయ్యో, అచ్ అని అరిచింది గట్టిగా. కోడి పిల్లలన్నిటితో బాటు మన చిట్టి కోడి కూడా గబగబా అక్కడికి పరుగు పెట్టింది. అట్టపెట్టెను ప్రక్కిన పడేసి తనూ మూగి చూసింది. అక్కడ నిజంగానే చాలా పురుగులున్నాయి. చిట్టి కోడి పిల్ల గబగబా కొన్ని పురుగుల్ని పట్టుకుని అట్టపెట్టెలోకి తీసుకున్నది. ఆ రోజంతా దానికి అదే పని. తినటం మానేసి పురుగుల్ని సేకరిస్తూ గడిపిందది. తల్లి కోడి దాని చేష్టల్ని చూసి నవ్వుకున్నది మురిపెంగా. నిజంగానే ఇదొక తిక్కపిల్ల అనుకున్నది. ఆ రోజునుంచి చిట్టికోడి పురుగుల గురించే చాలా ఆలోచించటం మొదలుపెట్టింది. పురుగులు ఏం తింటాయి, ఎట్లా ఉంటాయి, ఏం చేస్తాయి, ఎక్కడ పడుకుంటాయి? శ్రద్ధగా అట్టపెట్టెనంతా పురుగులకు అనుకూలంగా చేసిందది. కొన్ని రోజులకి నిజంగానే పురుగులు గుడ్లు పెట్టాయి. వాటిలోంచి చిట్టి చిట్టి పురుగులు బయటికొచ్చి అట్టపెట్టెలో పారాడాయి. వాటిని చూసి చిట్టికోడి పిల్ల ఎంత సంతోషపడ్డదో. అది వాటిని కదిల్చింది. వాటిపైన అన్నం మెతుకులు, గింజలు వేసింది. వాటితో మాట్లాడింది. వాటితో ఆడుకున్నది. చూస్తుండగానే ఆ పురుగులన్నీ పెద్దవైనాయి. తల్లికోడి అన్నది పిల్లకోడితో, ఇప్పుడు తినచ్చు వీటిని. నిజంగా భలే పని చేశావు, అచ్చం మనిషిలాగానే అన్నది. తల్లి అట్లా అనగానే అంతవరకు హుషారుగా ఆడుకుంటున్న చిన్నకోడి ఒక్కసారిగా చిన్నబోయింది. చిట్టి చిట్టి ఈ పురుగుల్ని తను తినేయాలా? ఎంత మోసం అనిపించింది దానికి. తర్వాతి రోజంతా అది పురుగుల్నే చూస్తూ గడిపింది. రాత్రంతా నీరసంగా ఒక్కతే పడుకొని ఏడ్చింది. తెల్లారి తల్లికోడి లేచి చూస్తే అట్టపెట్టె అంతా ఖాళీ. చిట్టికోడి పిల్ల పురుగులన్నిటినీ తీసుకెళ్లి ఎక్కడో వదిలేసి వచ్చింది. తల్లికోడి చిట్టి పిల్లను దగ్గరకు తీసుకుని అన్నది, నేను ముందే చెప్పలేదు, మనం మనుషులం కాము తల్లి. అట్లా పెంచుకుని చివరికి తినేయటానికి మనం కోళ్ళం. నిజంగానే నువ్వు మన పేరు నిలబెట్టావు అని మెచ్చుకున్నది. చిట్టికోడికి మటుకు అట్టపెట్టెలో హడావిడిగా అటూ ఇటూ తిరిగి అల్లరి చేస్తున్న చిట్టి పురుగులే తిరుగుతున్నాయి దాని ఆలోచనలని. నదీ తీర ప్రాంతంలోని ఒక చిట్టడవిలో తిరుగాడుతుండే ఓ కుందేలు తన తాతగారు ఆ రోజుల్లో తాబేలు చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి గుర్తుకొచ్చినప్పుడల్లా బాధతో విలవిల్లాడిపోయేది. తమ జాతికే అవమానం కలిగేలా ప్రవర్తించిన తాతపై కోపంగా ఉండేది. మళ్లీ తాబేలుతో పోటీ చేసి విజయం సాధించి ఆ చెడ్డ పేరును పోగొట్టుకోవాలనే ఆలోచన వచ్చి నదీ తీరానికి వెళ్లి ఒక తాబేలును కలిసి, తాబేలు గారు, పరుగు పందెంలో పోటీకొస్తారా అని అడిగింది. దానికి తాబేలు నవ్వి, అప్పుడెప్పుడో ఒకసారి వేసుకున్న పందెంలో మీ తాతగారు మా తాతగారి చేతిలో చిత్తుగా ఓడిపోయారు గుర్తుందా అని అడిగింది. అందుకే ఆ ఘోర అవమానం మచ్చ నుండి మా జాతిని బయట పడేయాలనేది నా కోరిక. మీతో పోటీ చేసి గెలవాలనుంది చెప్పింది కుందేలు. వేగంలో మీకు మీరే సాటి. మీతో పోటీకి నేను తగను. ఆ రోజున మీ తాతగారు కాస్త కునుకు తీయబట్టే గాని లేకపోతే ఆ విజయం మాకు దక్కేదా అంది తాబేలు వినయంగా. కాని కుందేలు ఒప్పుకోక, మళ్ళీ నేను గెలిస్తే గాని ఆ మచ్చపోదు. అందుకోసమైనా మీరు పోటీకి అంగీకరించాలి అంటూ పట్టుపట్టింది. అంతలో అటుగా వస్తున్న జింకని చూసి కుందేలు దానితో, జింకత్తయ్యా, ఒకసారి ఇటురండి అని పిలిచింది. ఏమిటి సంగతి అంటూ వచ్చింది జింక. విషయమంతా చెప్పి తనతో పోటీకి తాబేలును ఒప్పించవలసిందిగా కోరింది. అంతా విన్న జింక,
అదేంటి కుందేలల్లుడు, ఎలాగైనా నీవే గెలుస్తావు, నీతో పాటు తాబేలన్నయ్య ఎలా రాగలదు, పిచ్చి పందేలు మాని ఇంటికెళ్ళు అని చెప్పి తన దారిన తాను పోసాగింది జింక. కాని కుందేలు అంగీకరించక జింకకి అడ్డు నిలిచి, లేదత్తయ్యా, ఎలాగైనా ఈ పోటీని జరిపించు, మా జాతి అవమానాన్ని పోగొట్టుకోవాలి అంటూ మొండికేసింది. ఎంత చెప్పినా వినిపించుకోని కుందేలుని చూసి మరోసారి కుందేలు పొగరు అనచాలని మనసులో అనుకోని తాబేలును పోటీకి ఒప్పించింది జింక. తాబేలును తన వెంట కొంత దూరం తీసుకెళ్లి, అదిగో అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద తాటి చెట్టు, ఇక్కడ నుండి నేరుగా వెళ్లి దానిని తాకిరావాలి. అయితే ఒక షరతు, దారిలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని మీరే పరిష్కరించుకోవాలి, ఎవరి సాయం తీసుకోరాదు అని చెప్పింది. రెండూ సరేనంటూ తలూపాయి. ఈల వేసి పోటీని ప్రారంభించింది జింక. విజయం తనదేననుకుంటూ గర్వంగా ముందుకు సాగింది కుందేలు. తనకెటూ ఓటమి తప్పదనుకుంటూ మెల్లగా కదిలింది తాబేలు. కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడో పెద్దవాగు ప్రవహిస్తోంది. వర్షాకాలం కావడంతో వాగు నిండుగా ఉంది. ఎంతో వేగంగా వచ్చిన కుందేలు వాగు దగ్గరకు రాగానే ఆగిపోయింది. ఎదురుగా అల్లంత దూరంలో తాటి చెట్టు కనిపిస్తూ ఉంది. దానిని చేరాలంటే వాగు దాటాలి. వాగును దాటటమెలాగో ఈతరాని కుందేలుకు అంతు చిక్కలేదు. ఈలోగా తాపీగా నడచి వచ్చిన తాబేలు నేరుగా వాగులోకి దిగి ఈదుకుంటూ అవతల ఒడ్డుకు చేరుకుని సమీపంలోని తాటి చెట్టును తాకి తిరిగి వాగుదాటి వచ్చేసింది. గట్టుమీద నిలబడి ఇదంతా చూస్తున్న కుందేలు అవమాన భారంతో వెనుతిరిగింది. మరోసారి విజేతగా నిలిచింది తాబేలు. తల వంచుకొని నిలుచున్న కుందేలుతో, చూడు కుందేలల్లుడు, సృష్టిలో ప్రతి జీవికి తనదంటూ ఓ ప్రత్యేకత ఉంటుంది. అవతలివారు మనకంటే అల్పులనే భావంతో చులకన చేసి పోటీకి పిలిచి అవమానించాలనుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా పందెంలో పాల్గొనే విధానంలో కూడా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో పరిశీలించుకోకపోవడం కూడా మంచిది కాదు. తాటి చెట్టును చూసావే గాని అక్కడకు దారి ఎలా ఉంటుందో తెలుసుకోలేక ఓడిపోయావు. ఇకనైనా పందేలు మానుకుని ప్రశాంతంగా జీవించు అంటూ హితబోధ చేసి తన దారిన తాను వెళ్ళింది కథ. అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది. అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని చాలా ఇష్టంగా చేసి పెట్టేది. గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ, నా ఎద్దు 100 బండ్లను ఒకేసారి లాగేస్తుంది, కావాలంటే 1000 నాణేలు పందెం అనేశాడు. కొందరు ఆ మాటను విని విననట్టు ఊరుకున్నారు. కాని గోపన్న అంటే సరిపోని వాళ్లు కొందరు జట్టు కట్టి పందెం అంటే పందెం అన్నారు. పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్లు 100 బండ్లను వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక అట్లా ఊరికే నిలబడిందది. అందరూ లాగు లాగు అన్నారు. కాని ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది. గోపయ్యకు తల తీసేసినట్లయింది. ఎద్దు బళ్లను ఎందుకు లాగట్లేదు అని చికాకు మొదలైంది. ఆ చికాకులో తను దానికి లాగమని చెప్పనేలేదు అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు అది నా పరువు తీస్తోంది అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది. 1000 నాణేలు పోగొట్టకు, 1000 నాణేలు ఎప్పుడైనా చూసావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా అని తిడుతూ, అందరూ రైతుల లాగానే తను దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలుపెట్టాడు అతను. గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు.
ఏనాడూ దాన్ని తిట్టలేదు, ఒక్క దెబ్బ కూడా వేయలేదు. మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టి కొట్టి అలసిపోయిన గోపయ్య 10 మందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతో బాటు పరువును పోగొట్టుకొని తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను. గతంలో అవసరం ఉన్నప్పుడు చాలాసార్లు ఈ ఎద్దే 100 బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ళ ఎందుకు లాగలేదు అన్న ఆలోచన రాలేదు కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆ రోజు సాయంత్రం చూసేసరికి ఎద్దు మేత మేయకుండా స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు, ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది. దాన్ని చూసేసరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు. ఈ మూగ జంతువుకు హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా కరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు. గోపయ్య కళ్ళ నీళ్లతో దానికి క్షమాపణ చెప్పుకొని నిమిరి ముద్దు చేసి దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది. తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్లీ గ్రామస్తులతో పందెం కాశాడు. ఈసారి పందెం 2000 నాణేలు అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి లాగురా అనేసరికి ఎద్దు 100 బండ్లను లాక్కొని ముందుకు ఉరికింది. గోపయ్య పందెం నెగ్గటమే కాదు, జీవితాంతం ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు. ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే మనసుల్ని మటుకు గాయపరచకూడదు. దౌత్యం మధుపూర్ అనే అడవిలో ఒక సింహం నివసించేది. అతనికి 3 స్నేహితులు ఉన్నారు. వారు చాలా స్వార్థపరులు. వీటిలో నక్క, తోడేలు మరియు కాకి ఉన్నాయి. ఈ 3 సింహంతో స్నేహం చేశారు. ఎందుకంటే సింహం అడవికి రాజు మరియు అతనితో వారి స్నేహం కారణంగా శత్రువులు కూడా వారి వైపు చూడలేరు. ఈ కారణంగానే అతను సింహాన్ని ముద్దుగా పెట్టుకునేవాడు. ఒకసారి ఒక ఒంటె తన సహచరుల నుండి విడిపోయి ఈ అడవికి వచ్చింది. ఈ దట్టమైన అడవిలో అతనికి మార్గం కనిపించలేదు. దాహం మరియు ఆకలి కారణంగా చెడు స్థితిలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తున్న అతనికి దగ్గరగా ఎవరూ కనిపించలేదు. యాదృచ్ఛికంగా సింహం యొక్క ఈ 3 స్నేహితులు ఆ ఒంటెను చూశారు. నక్క జెత్తుల మారి కుటిలత్వానికి తన సమాధానాలను నిలబెట్టుకోదు. అడవిలో ఒంటరిగా తిరుగుతున్న ఈ వింత లావుపాటి ఒంటెను చూడగానే అతని నోటిలో నీరు వచ్చింది. అతను తోడేలు మరియు కాకితో ఇలా అన్నాడు, మిత్రులారా, సింహం అయితే వాడిని చంపితే ఇన్ని రోజులు హ్యాపీగా కూర్చుని కడుపు నింపుకోవచ్చు. మీరు ఎన్ని రోజులు హాయిగా గడపగలరు? మేము వెళ్తాము. ఎరను వెతుక్కుంటూ ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు. తోడేలు, కాకి కలిసి నక్కతో ఏకీభవించి అతని తెలివితేటలను మెచ్చుకుని ఇలా అన్నాయి, ఓహ్ వావ్ మిత్రమా, నీకు ఏమి ఆలోచన వచ్చింది? సింహం ఈ విదేశీ ఒంటెను 2 నిమిషాల్లో చంపేస్తుంది. అతను ఒకడు మాంసాన్నంతటినీ ఎలా తినగలుగుతాడు? మిగిలిన సంపద అంతా అతని సొంతమవుతుంది. నక్క, తోడేలు మరియు కాకి చెడుగా నవ్వడం ప్రారంభించాయి. 3 హృదయాలు పాపతో నిండిపోయాయి. 3 కుట్రదారులు కలిసి తమ స్నేహితుడైన షేర్ వద్దకు వచ్చి చెప్పారు, ఈ రోజు మేము మీ వద్దకు వస్తాము, నీకోసం ఒక శుభవార్త తీసుకొచ్చావు. ఏం శుభవార్త మిత్రులారా, త్వరగా చెప్పండి అంది సింహం. మహారాజా, మా అడవికి ఒక లావు ఒంటె వచ్చింది. బహుశా అతను కాన్వాయ్ నుండి విడిపోయి తన సహచరులు లేకుండా తిరుగుతున్నాడు. మీరు అతనిని వేటాడితే ఆనందంగా ఉంటుంది. ఆహ్,
అతని శరీరంపై ఎంత మాంసం ఉంది, కానీ దాని దేహం నిండా మాంసాహారం. అది చూస్తే మన అడవిలో నిండు మాంసమున్న జంతువులు ఎక్కడున్నాయి? ఏనుగుల శరీరాలు మాత్రమే మాంసంతో నిండి ఉంటాయి, కానీ ఒంటరిగా వచ్చినప్పుడు ఏనుగులు ఎక్కడివి? ఎప్పుడు వచ్చినా అవి గుంపుగా రండి. మంద. వాటిని చంపడం అంత తేలికైన విషయానికి కాదు. సింహం వాళ్ళ ముగ్గురి మాటలు విని మీసాలు విదిలించుకుంటూ, ఓ మూర్ఖుడా, ఈ అడవికి మనమే రాజు అని నీకు తెలియదా? రాజుగారి కర్తవ్యం గుణదోషాలు చూసి న్యాయం చేయడమే. పాపం మరియు పుణ్యం. పాపిని శిక్షించడం, మొత్తం ప్రజలను గౌరవంగా చూసుకోవడం. నా రాజ్యానికి వచ్చిన ఆ ఒంటెను ఎలా చంపగలను? మీ ఇంటికి వచ్చిన అతిథిని చంపడం పాపం. కాబట్టి మీరు వెళ్లి ఈ అతిథిని గౌరవంగా మా వద్దకు తీసుకురండి. సింహం మాటలు విని ముగ్గురు చాలా బాధపడ్డారు. భవిష్యత్తు గురించి చాలా కలలు కన్నారు. 2 రోజులుగా ఆహార ఏర్పాట్లు, ఒంటె మాంసం అన్నీ ఈ సింహం ధ్వంసం చేసింది. పాపం, పుణ్యం అనే అయోమయంలో తన స్వభావాన్ని మరచిపోయిన ఈయన ఎలాంటి మిత్రుడు? సింహం స్నేహం వీడినంత మాత్రాన తమను ఎవరూ ప్రశ్నించరని తెలిసినా ఏం చచ్చిపోతాడో అన్నట్టు నిస్సహాయులయ్యారు. ముగ్గురు సంచరిస్తున్న ఒంటె వద్దకు చేరుకుని అతనికి సింహ సందేశం ఇచ్చారు. అయితే అడవిలో తిరుగుతున్నప్పుడు ఒంటె దుఃఖానికి గురైంది. అలసటతో బాధపడ్డాడు. అయినా సింహం తనను ఇంటికి ఆహ్వానించిందని విని భయంతో వణికిపోయాడు. ఎందుకంటే సింహం మాంసాహార జంతువు అని మరియు అడవికి కూడా రాజు అని అతనికి తెలుసు. భద్రత ఎక్కడ ఉంది? ముందుకి వెళ్లిన తర్వాత అతని కళ్లలో మృత్యు ఛాయలు నాట్యం చేయడం ప్రారంభించాయి. సింహం ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళకపోయినా తన ప్రాణాలకు ముప్పు తప్పదని అనుకున్నాడు. పులులు వంటి ఇతర జంతువులు నన్ను తింటాయి. నేను సింహం దగ్గరకు వెళితే మంచిది మరియు ఎవరికి తెలుసు, అతను నిజంగా నాతో స్నేహం చేసి నాకు రక్షణ కల్పించవచ్చు. ఇలా అనుకుంటూ వాళ్లతో పాటు వెళ్లాడు. ఒకటి సింహం అతిథిని స్నేహితుడిగా స్వాగతించగా ఒంటె కూడా భయం పోగొట్టుకుంది. తన ఆశ్రయం కింద తనకు ఆశ్రయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సింహం, మిత్రమా, చాలాసేపు సంచరించడం వల్ల నువ్వు బాగా అలసిపోయావు. కాబట్టి నువ్వు నా గుహలో విశ్రాంతి తీసుకో. నేను నా సహచరులతోనూ నీకు ఆహారం ఏర్పాటు చేస్తాం. కానీ జరగాల్సింది మరొకటి. అదే రోజు ఒక చెట్టు ఆకులపై సింహం మరియు ఏనుగు మధ్య యుద్ధం జరిగింది. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చివరికి ఇద్దరూ వేరు బాట పట్టారు. సింహం తీవ్రంగా గాయపడింది. అతని పళ్ళు కూడా కదలడం ప్రారంభించాయి. గాయపడిన సింహం ఇప్పుడు ఎక్కడ వేటాడగలదు? చేసి ఉండొచ్చు. చాలా రోజులు గడిచాయి. సింహం సేవకులు ఎలాంటి వేటను తీసుకురాలేకపోయారు. నిజానికి ఆ రాక్షసుల కళ్ళు ఒంటె మాంసంపైనే ఉన్నాయి. సింహం చేతిలో ఎలాగైనా చంపి పార్టీని చెడగొట్టాలనుకున్నారు. సింహం గాయపడిన తర్వాత అతను వేరే ప్లాన్ చేశాడు. ఒకరోజు సింహం దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, ఓ అడవి రాజా, ఆకలితో ఎందుకు చనిపోతావు? చూడు, మన దగ్గర ఈ ఒంటె ఉంది. అలాంటి సందర్భంలో దాన్ని చంపి తినండి. మనం కడుపు నింపుకున్నంత కాలం అది నువ్వు కూడా బాగుంటావు. పూర్తి అవుతుంది. లేదు, శరణు కోరిన వాడిని చంపలేను. సింహం తమ మాట వినదని ముందే ఊహించారు. కాబట్టి మీ కొత్త ప్లాన్ ప్రకారం ముగ్గురు ఒంట్లోకి చేరుకున్నారు. ఒంటె యోగక్షేమాలు అడిగితే తెలివైన నక్క ఇలా చెప్పింది, అన్నయ్య, మా పరిస్థితి గురించి అడగవద్దు. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మేము జీవించడం కష్టంగా మారుతోంది. బహుశా 1 లేదా 2 రోజుల తర్వాత మేము మరియు మా రాజు హోర్ ఆకలితో చనిపోతాము. ఎందుకు? ఏమైంది? చెప్పు మిత్రమా. నేను వనరాజు ఉప్పు తిన్నాను. అతడిని కాపాడేందుకు ప్రతి త్యాగానికైనా సిద్ధమే. చూడు మిత్రమా, సింహానికి గాయమై ఆకలిగా ఉంది.
మాంసం లేకపోతే కడుపు నిండదు. అంత మాంసాన్ని కూడబెట్టుకోలేకపోతున్నాం కాబట్టి వనరాజ్ దగ్గరికి వెళ్లి తిని కడుపు నింపుకోమని నిశ్చయించుకున్నాం. మాకు ఈ విషయంలో నేను మీకోసం ఒక అభ్యర్థనను కలిగి ఉన్నాను. ఏంటి? మన దేవుడిలాంటి రాజుకు ఉపయోగపడే అదృష్టం మనకి ఉంటే మన తర్వాత మీరు మా మాస్టారును పూర్తిగా చూసుకోవాలి. మిత్రులారా, మీరు వనరాజ్ ఆకలిని ఎలా తీర్చగలరు? వారు నన్ను తింటే మంచిది. అది నీ కోరిక మిత్రమా? అయితే ముందుగా మనల్ని మనం లొంగదీసుకుంటాం. వారు అయితే మీరు అంగీకరించకపోతే మీరు కూడా ప్రయత్నించండి. అవును స్నేహితులారా, నేను అంగీకరిస్తున్నాను. నేను మీతో ఉన్నాను. మహారాజ్ నాకు సహాయం చేస్తే అతను నా ప్రాణాన్ని కాపాడతాడు. ఇప్పుడు నేను నా స్నేహితుడి కోసం ప్రాణత్యాగం చేస్తే దాని గురించి నేను బాధపడను. ఒంటె నుండి ఇది విని ముగ్గురు చాలా సంతోషించారు. నక్క తోడేలు వైపు కన్ను వేసి మెల్లగా చెప్పింది, ఇరుక్కుపోయిన మూర్ఖుడు. ఇప్పుడు నలుగురు గుమిగూడి సింహం గుహలో గాయపడిన సింహం వద్దకు చేరుకున్నారు. అతను ఆకలితో మరియు దాహంతో పడి ఉన్నాడు. అతని శరీరంపై లెక్కలేనన్ని గాయాలు ఉన్నాయి. నొప్పి కారణంగా అతని పరిస్థితి విషమించింది. నా మిత్రులారా రండి, రండి. ముందుగా మన భోజనానికి ఏర్పాట్లు చేశారో లేదో చెప్పండి. లేదు మహారాజ్, మేమిద్దరం కలిసి కూడా మీకు భోజనం పెట్టలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఆకలితో ఉండనివ్వము. కాకి ముందుకు వచ్చి చెప్పింది, మహారాజా, నన్ను తిని నీ ఆకలి తీర్చుకుంటావు. ఏ కాకి, వెనక్కి తగ్గు. నిన్ను తింటే రాజు కడుపు నిండుతుందా? ఉంటే బాగుండేది మహారాజ్. నన్ను తిని నీ కడుపు నింపుకో. నాది ఏది? అని నక్క చెప్పింది. తోడేలు తన స్థలం నుండి లేచి ముందుకు వచ్చేసరికి నక్క మాట్లాడటం కూడా పూర్తి చేయలేదు. అన్నాడు, నక్క తమ్ముడు, మహారాజ్కి కడుపు నింపేంత మాంసం కూడా నీ శరీరం మీద ఉందా? కావాలంటే ముందుగా నన్నే తినేయగలడు. ఎప్పుడూ మనకోసం వేటాడేవాడు. ఈరోజు మొదటిసారి అన్నాడు. ఇదంతా చూసిన ఒంటె కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అనుకుంది. సింహం మంచి స్వభావం కలవాడు. అతను అతిథిని ఎందుకు చంపాడు మరియు అతని దయకు ప్రతిఫలంగా నేను అతనికి కొంత ఉపయోగపడగలిగితే నేను సంతోషిస్తాను. ఇలా ఆలోచిస్తూ అందరికంటే ముందుగా ఒంటె వచ్చి, నీ మాంసం మహారాజ్ కడుపు నింపదు. అంతటి మహారాజ్ నాకు కూడా ఉపకారం చేసిన తర్వాత మీరు దీనికోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే నీ మిత్రుడు అప్పుడు నేను కూడా నీ ముందు చేస్తాను. వారు నా శరీర మాంసాలతో కడుపు నింపమని వారిని ప్రార్థిస్తాను. అబ్బా, వావ్! నీకు స్నేహితుడుంటే తన స్నేహితుడికి కష్టాల్లో సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. మహారాజ్, ఇప్పుడు ఆలస్యం చేయకు. నీ సేవకుల అభ్యర్థనను అంగీకరించకుంటే వెళ్ళిపో. సింహం అతి కష్టం మీద లేచి ఒంటెను చంపి మొదట కడుపు నింపుకుంది. మిగిలిపోయిన మాంసాహారంతో ఆ ముగ్గురు మాయమాటలు చెప్పే మిత్రులు చాలా రోజులు కడుపు నింపుకుంటూనే ఉన్నారు. హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినది అని ఆశిస్తున్నాను. ఈ కథకు ఒక లైక్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని కథలు కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.